ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా ప్రేమ వందనాలు. అందరికీ బాగున్నారా? కృపయు సమాధానం మీ కలుగును గాక. ప్రియులారా, మరి ఈ ఉపవాస జ్ఞాపన కూడికలో పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఏం మాట్లాడారు అట్టి మాటలు మనం ధ్యానించుకుందాం. ప్రభువే మనకు సహాయం చేయను గాక. ఆమేన్. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 14వ వచనం ధ్యానించుకుందాం. మీరు ఇతర దేవతలను అనగా మీ చుట్టూనున్న జనముల దేవతలను సేవింపకూడదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే పిల్లారా, మీరు ఇతర దేవతలను అనగా మీ చుట్టూనున్న జనముల దేవతలను సేవింపకూడదు. దేవునికి మహిమ కలుగునుగా. దేవాతి దేవులు వారు నిన్ను ఏర్పరచుకుని నిన్ను పిలుచుకొని ఆయన రక్తంలో నిన్ను కడుక్కుని ఆయన యొక్క సొత్తుగా, ఆయన యొక్క స్వరూపంగా, ఆయన యొక్క పోలికలో నిన్ను మార్చుకొని తప్పిపోయిన, వైదొలిగిపోయిన, ఆయనకి విరుద్ధంగా పలుమార్లు పడిపోయిన నిన్ను తిరిగి లేవనెత్తి ఆయన నిన్ను ప్రేమించి నిన్ను తీసుకొని వెళ్ళి నీకు ఇవ్వబోతున్న ఆ ఈవుల నిమిత్తమై ఆయన చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఇతర దేవతలను అనగా మీ చుట్టూనున్న జనుల దేవతలను సేవింపకూడదు అన్నారు. మీ చుట్టూనున్న జనుల దేవతలను మీరు సేవింపకూడదు. ఎందుకంటే మన ప్రభు చెప్తున్నాడు ఏమని? నేను మాత్రమే దేవుడను, మీరు నన్ను మాత్రమే సేవింపవలెను. మీరు ప్రత్యేకపరచబడినవా, మీరు ఏర్పరచబడినవా, మీరు నా చేత ఎన్నిక చేయబడినవా. లోకములో ఎంతో మంది ఉన్నారు, కానీ వారందరికంటే కూడా నిన్ను ఆయన రక్తము చేత కడిగాడు. నిన్ను వెల ఇచ్చి ఆయన కొనుక్కున్నాడు. కాబట్టి నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు. ఎందు నిమిత్తం ఏర్పరచుకున్నాడు? లోకములో ఉన్న వారందరిలాగా నువ్వు కూడా ఉండమని చెప్పలా. అలా అయితే చాలా మంది ఉన్నారు, నీవే అక్కర్లేదు. ఆయనకి చాలా మంది ఉన్నారు లోకంలో, నీవక్కర్లా. మరి నిన్నే ఎందుకు ఎన్నుకున్నాడు అంటే నీవు ప్రత్యేకంగా ఉండాలని ఎన్నుకున్నాడు. నువ్వు సపరేట్గా ఉండాలి, అందరిలో కలవడానికి వీలు లేదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందరు దేవుళ్ళు ఒక్కటే, నేను ఒక్కడే అంటే కుదరదు అక్కడ. ఇప్పుడు మనం అన్యులను చూసినట్లయితే వారు ఏమంటారంటే, అందరి దేవుళ్ళు ఫోటోలు అవడస్తూనే పెట్టుకొచ్చి అందరికీ మొక్కుకుంటా ఉంటారు. ఎందుకంటే అందరి దేవుళ్ళు ఒకటే. ఏ దేవుడైనా ఏంటి, అందరూ ఒకలే కదా, అందరూ ఒకే దేవుడు, అందరూ ఒకటే, నాకు ఆ దేవుడు ఈ దేవుడు భేదం లేదు అని చెప్పి వారు చెప్తూ ఉంటారు. మన దేవుడు అందరిలో ఒకరిగా ఉండేవాడు కాదు. ఆయన ప్రత్యేకమైన వాడు. ఆయన ప్రత్యేకమైన, అందరిలో కూడా ఆయన ప్రత్యేకమైన వాడు. 10,000 మందిలో అతి కాంక్షణీయుడు నా ప్రియుడు. 10,000 మందిలో నా ప్రియుడు నేను గుర్తించగలను. ఎందుకంటే ఆయన సౌందర్యం వేరు, ఆయన రూపం వేరు, ఆయన కృప వేరు, ఆయన యొక్క ప్రభా మహత్యములు వేరు. దేవునికి మహిమ కలుగునుగా. అంతమందిలో కూడా ఆయన నిన్ను
మనమందరం గుర్తించగలం, ఆయన సపరేట్. అందరిలాంటి వాడు కాదు. అందరిలాంటి వాడు కాదు, అందరిలో కలిసేవాడు కాదు. అట్లాగే నిన్ను కూడా అందరిలో కలిసేటట్టు, అందరూ కలిసినట్లుగా నిన్ను ఎదుర్కొన్నా ఆయన నిన్ను సపరేట్ చేశాడు, నిన్ను ప్రత్యేకపరిచాడు. ఎందుకంటే నీవు ప్రత్యేకంగా కనపడాలి, అందరిలో కూడా నీవు ప్రత్యేకంగా ఉండాలి. అందుకు నిన్ను ఎన్నుకున్నాడు, అందుకు నిన్ను పిలుచుకున్నాడు, అందుకు నిన్ను ఏర్పరచుకున్నాడు. నేను కూడా అందరిలాగా అందరిలోనూ ఒక్కడిగా ఉంటాను అంటే నేను అక్కర్లే. నేనెందుకు? చాలా మంది ఉన్నారు ఆయనకి, అందరూ అలాగే ఉన్నారు. మరి నీ ప్రియుడి యొక్క ప్రాముఖ్యత ఏంటి? నీ ప్రియుడి యొక్క ప్రాముఖ్యత ఏంటి అని షూలమతిని అడిగితే, షూలమతి అంటది, నా ప్రియుడు ధవలవరుడు, నా ప్రియుడు రత్నవరుడు, నా ప్రియుడు అతి కాంక్షణీయుడు, 10,000 మంది అతి సుందరుడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. ఎవరండి నీ ప్రియుడు? దేవునికి మహిమ కలుగునుగా. ఆయన ఎలాంటి వాడు ఇంకా చెప్పమంటారా? 15వ వచనం చూడండి, 6వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం. నీ మధ్యన ఉన్న నీ దేవుడు రోషము కలిగిన యెహోవా కనుక, నీ దేవుడని యెహోవా కోపాగ్ని ఒకవేళ నీ మీద రగులుకొని దేశములో ఉండకుండా నిన్ను నశింపచేయి. ఆయన మహారోషము కలిగిన వాడు, మహాకోపాగ్ని కలిగిన వాడు. ఆ రోషము కలిగిన వాడు అంటే నీ దేవుడు సామాన్యుడు అనుకున్నారా? మహారోషము కలిగిన వాడు. నువ్వు పలుమార్లు తప్పు చేసినా, పలుమార్లు పాపం చేసినా, పలుమార్లు ఆయన ముందే తలుపు వేసుకున్నా, ఆయన ఎందుకు ఇంకా అక్కడ నిలబడి ఉంటున్నాడు? నీ మీద ఆయనకున్న ప్రేమ చేత. సులమతి చెప్పింది ఏమని? నా ప్రియురాలా, నేను వచ్చాను, తలుపు తీ అని కేక వేస్తున్నారు. ఒకవేళ ఎవరో అనుకుంటుందేమో అని చెప్పి, అంటే ఒకవేళ వాడు ఉన్నాడు కదా, దూత, వెలుగు దూత, వాడు అపవాది, ఒకవేళ వెలుగు దూత వేషం వేసుకుని వాడు వచ్చాడేమో అని చెప్పి అనుకుంటుందేమో అని చెప్పి, అమ్మా నేనేనమ్మా, తలుపు తీయమ్మా, ఇదిగో నేను నుంచుని ఇక్కడ చాలాసేపు అవుతుంది, నీకోసం ఎదురు చూస్తున్నా, నా తల మంచుకు తడిసి ఉన్నది, అమ్మా తలుపు తీయమ్మా. ఒకవేళ వచ్చిన వాడు ఎవరు అనుకుంటున్నావేమో, ఇదిగో ఈ తలుపు కంతలోంచి ఇదిగో నా గాయములను చూడు, నా చేతులను చూడు, నన్ను చూడు, గుర్తించు, వచ్చిన వాడు నీ ప్రియుడే అని చెప్పి నీవు గుర్తెరిగి తలుపు తీయమ్మా అని తలుపు దగ్గర ఉంచుకొని ఎదురు చూస్తా ఉన్నారు. ఎన్నిసార్లు ఆయన ముఖం మీద తలుపు వేసి ఉంటావు, ఎన్నిసార్లు ఆయన తృణీకరించి ఉంటావు, ఎన్నిసార్లు ఆయన అవమానపరిచి ఉంటావు, ఎన్నిసార్లు ఆయన నిందించి ఉంటావు, ఎన్నిసార్లు ఆయన బాధించి ఉంటావు నీవు. అయినను విననొల్లని ప్రజల వైపు దినమెల్లా నా చేతులు చాసి ఎదురు చూస్తున్నాను అన్నట్లుగా ఆయన అలాగే ఎదురు చూస్తున్నాడు. దేవునికి మహిమ కలుగుగా. నీ అందుకే ఆ రోషము కలిగిన వాడు ఆ రోషమును పక్కన పెట్టి, ఆ కోపాగ్ని కలిగిన వాడు ఆ కోపాన్ని పక్కన పెట్టి, ఇంకా నువ్వు నీ కోసమో ఎదురు చూస్తూనే ఉన్నా, నిన్ను నశింప చేయక ఎదురు చూస్తున్నాడు. ఇంకా నువ్వు తెలుసుకుంటావు, ఇంకా నువ్వు గ్రహిస్తావు, ఇంకా నువ్వు సత్యంలోకి వస్తావు అని చెప్పి ఆయన ఎదురు చూస్తున్నావు. కానీ నువ్వేం చేస్తున్నావు? అందరు దేవుళ్ళు అక్కడే, ఈ దేవుడు అక్కడే, అందరూ అక్కడే, ఈ దేవుడు అక్కడే అని అంటున్నావా? నీ దేవుడు అందరి దేవుడు లాంటి వాడు కాదు.
దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నీ దేవుడు అందరి దేవుడు వంటి వాడు కాదు. నీవు అందరి వంటి దానవు, అందరి వంటి వాడు కాదు. నిన్ను సపరేట్ ఆయన ఎన్నుకున్నాడు, ఏర్పరుచుకున్నాడు, ప్రత్యేకపరుచుకున్నాడు నిన్ను. అందుకే నీ దేవుడు ప్రత్యేకించబడిన వాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 16వ వచనం. మీరు మసాలు మీ దేవుడైన యెహోవాను శోధించినట్లు. చూడండి, మస్సాలు ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారంటే ఐగుప్తు నుంచి విడిపించి తీసుకుని వెళ్ళేటప్పుడు మస్సాకు వచ్చే పని అక్కడ దేవుని శోధించారు. ఎంతగా శోధించారు అంటే అసలు మమ్మల్ని ఐగుప్తులో మాకు సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చాడు ఆ దేవుడు. ఇక్కడ చూస్తే తినడానికి తిండి లేవు, తాగడానికి నీళ్లు లేవు, మమ్మల్ని మా పశువులు ఇక్కడ చంపివేయడానికి తీసుకొచ్చాడా? ప్రియులారా, ఒక్కసారి ఆలోచన. మీరు ఐగుప్తులో ఉండగా మీరు పరిస్థితి ఎలా ఉంది? భయంకరమైన ఇనప కొలిమిలో కాల్తున్నట్లుగా ఉంది. ఇనప కొలిమిలో కాల్తున్నట్టుగా వారు వీళ్ళని దాసులను చేసుకుని బానిసలు చేసి వారు వీళ్ళు చేయలేని వెట్టి సాగరి చేపిస్తా ఉన్నారు. ఆ మూలుగులు, ఆ బాధలు, వారి యొక్క కష్టము, వారి కన్నీరు చూసిన దేవుడు క్షమించిపోయి ఆయన చెలించిపోయి భూలోకం మీదకి ఆయనే దిగి వచ్చేసి మోషేని పిలుచుకొని మోషేని ముందు పంపించి మోషేకి ముందుగా ఈయన నడుచుకుంటూ వస్తున్నారు. తాను ఏర్పరచుకున్న తన ప్రజలను విడిచిపెట్టలేక ఆయనే మహాకాశ్యములను విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి వారికి ముందుగా ఆయన నడుచుకుంటూ మార్గాలు సరళం చేసుకుంటూ నడిపించుకుంటా తీసుకుని వెళ్తున్నారు. ప్రారంభంలోనే ఎదురైంది ఎర్ర సముద్రం, రెండుగా పాయలు చేశారు. అవల కళ్ళ ముందే రెండుగా చీలింది. ఆరిన నేల బయలుపరచబడింది. ఆ నేల నుంచి నడిచి అవతలకి వెళ్ళారు. అటు ఇటు చూస్తే నీళ్లు నిలిచిపోయి ఉన్నాయి. గొప్ప అద్భుతం. అంతకుముందు 10 అద్భుతములు ఐగుప్తులో చేశాడు. ఇవన్నీ నడిపించుకుంటూ అద్దరికి వెళ్ళంగానే శత్రువు వెంటనే వస్తున్న శత్రువుని ఆ సముద్రపు ఏవైతే వీళ్ళు దాటి వెళ్ళారో ఆ నీళ్ళల్లో ముంచి వేశారు. శత్రువే లేకుండా చేశారు. అక్కడతో వారికి శత్రువు లేకుండా పోయి అక్కడ నుంచి ఎన్నో అద్భుతాలు చేసుకుంటూ తీసుకొని వెళ్తా ఉంటే మార్గ మధ్యంలో మిసా దగ్గరకు వచ్చే వాళ్ళకి తిరుగుబాటు చేస్తున్నారు. మాకు ఐగుప్తులో మేము కీరకాయలు తిన్నాం, ఐగుప్తులో మేము తెల్లగడ్డలు తిన్నాం, ఐగుప్తులో మేము దోసకాయలు తిన్నాం అని చెప్పి ఐగుప్తుని గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. అంటే దేవుడేమో వెను తిరిగి చూడమాకరా, ఇక అది నీకు అక్కర్లేదు, ఆ శ్రమలు, ఆ బాధలు, ఇబ్బందులు, ఆ కొలిమి అది నీకు అక్కర్లేదు, దాన్ని గుర్తు పెట్టుకోవద్దు, నువ్వు దాన్ని విడిచి నువ్వు వచ్చేసేయి అని ఆయన చేయబట్టుకో లాక్కు వస్తుంటే ఏం చేస్తున్నాడు? ఆగండి ప్రభువా, నేను అక్కడ మర్చిపోయాను. ఏంటిది? నాకు అదే గుర్తు వస్తుంది. ఏంటిది? అక్కడ తిన్నాయి గుర్తు వస్తుంది. ఇక్కడేమో దేవదూతలు తినే పరలోకపు ఆహారమైన మన్నా వస్తుంది. ఉదయకాలంలో సాయంకాలం కాగానే సముద్రపు కూరెలు వచ్చి వాళ్ళు ఆ బండ నుంచి నీళ్ళు వస్తున్నాయి. మీరు ఎటువైపు వెళ్తే అటువైపు నీళ్ళు వస్తున్నాయి. ఇంకేం కొద్దు వాళ్ళకి. దేవుడే వారికి తోడుగా ఉండే, ఆయనే సర్వశక్తుడు ఉండే వారిని చూస్తూ ఉండే. ఇంకా ఆయన వాళ్ళకి పొదివి అయినను ఏదైతే విడిచిపెట్టామో అదే కావాలి మానవుడికి. మానవుడికి ఏం కావాలి? లోకము, పాపము, అదే ఆ శ్రమలో, బాధలు, కష్ట, పాపము అవే ఇంపుగా సొంపుగా ఉంటాయి. పరిశుద్ధత, యథార్థత, నీతి ఇవి కష్టంగా ఉంటాయి.
దేవునికి మహిమ కలుగునుగా. ఏది అంటే అచ్చంగా అదే మాకు ఇంపుగా ఉందండి, సొంపుగా ఉందండి. ఆ పాపము, పాప వెచ్చులు, ఆ లోకము అవే మాకు ఇంపుగా ఉన్నాయి. రమ్యంగా ఉన్నాయి, అందంగా ఉన్నాయి, ఆకర్షణీయంగా ఉన్నాయి. వాటిని విడిచిపెట్టి మేము వస్తున్నా సరే మా మనసులు వాటి మీదకే వెళ్తున్నాయి అన్నట్టుగా మిస్సాలు ఏం చేశారు వీళ్ళు? మస్సాలో దేవుని మీద తిరుగుబాటు చేశారు. అయితే ప్రభు అంటాడు కదా తన దాసుడైన మోషేతో మాట్లాడిస్తూ, ఇదిగో మీరు మస్సాలో దేవుని మీద తిరుగుబాటు చేసినట్లుగా ఇక్కడ మాత్రం చేయొద్దే. ఇక్కడ చేయొద్దు మీరు. అక్కడ చేశారు కానీ ఇక్కడ చేయొద్దు. ఎందుకంటే అక్కడ మీరు ఇబ్బందిలో ఉన్నారు, కష్టములో ఉన్నారు, బాధలో ఉన్నారు, అయితే శ్రమలో ఉన్నారు. దేవుడు మిమ్మల్ని విడిపించి తీసుకుని వస్తున్నాడు కాబట్టి ఆయన మీద కనికరపడ్డాడు. మిమ్మల్ని పట్టించుకోలేదు. ఏదో శ్రమలో ఉండాలనే సరే, బాధలో ఉండాలనే సరే, ఏదో మాట అంటే అన్నాళ్ళని విననట్టుగా వదిలేశాడు. ఆయన ఏది కూడా విడిచిపెట్టలా. అన్నీ వెంటనే ఉండడానికి చూస్తూనే ఉంటాడు. కానీ చూసి చూడనట్టుగా వదిలేశాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఆ విధంగా చేయొద్దు. ఎందుకంటే మీ పితరులకు ఇచ్చిన ఆ వాగ్దానములను, ఆ ఆశీర్వాదాలు, ఆ దీవులు, ఆ ఈవులను ఇప్పుడు మీరు అనుభవించే కాలం వచ్చింది. అవన్నీ కూడా మీరు పొందుకొని అనుభవించే కాలంలో ఉన్నారు. ఇప్పుడు ఆ ఫలాలు మీరు అనుభవిస్తున్నారు. ఇంకా వాటి గురించి వెత్తి దేవుని విసిగించవద్దు. దేవునికి కోపాగ్ని రేపొద్దు. ఆయన మహారోషము కలిగిన దేవుడు అని చెప్తున్నా. చదవండి. నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనగా ఆయన మీకు నియమించిన శాసనములను, కట్టలను జాగ్రత్తగా ఆచరింపవలెను. చూడండి, మీకు మేలు కలుగునట్లు నీ ఎదుట నుండి నీ సమస్త శత్రువులను వెళ్ళగొట్టేదనని యెహోవా చెప్పిన ప్రకారం నీ పితరులతో ప్రమాణము చేసిన ఆ మంచి దేశములో నీవు ప్రవేశించి దానిని స్వాధీనపరచుకున్నట్లును నీవు యెహోవా దృష్టికి యథార్థమైనది, ఉత్తమమైనది చేయవలెను. దేవునికి మహిమ కలుగుగాక. ఆ మంచి దేశములో నువ్వు ప్రవేశించి అంటే, ప్రభువా ఈ మాట ఐగుప్తీయుల నుంచి వచ్చిన ఆ ఇశ్రాయేలీయులకు మా పితరులకు చెప్పిన మాట కదా అనుకుంటున్నావా? కాదు. నీ పితరులకు ఇచ్చిన ఇస్తాను అని దేవుడు పలికిన ఆ వాగ్దాన దేశమును స్వతంత్రించుకోవడానికి అన్నారు. అంటే నీ పితరులు అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలీయులతో ఏవైతే ఆయన ప్రమాణాలు చేశాడో, ఏవైతే ఆ ఆశీర్వాదాలు, వాగ్దానాలు ఉన్నాయో వాటిని నువ్వు అనుభవించడానికి ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైంది. అంటే ఆ స్థలము, ఆ దేశంలోకి నువ్వు అడుగు పెట్టావు అని అర్థం ఏంటంటే ఆ సమయం నీకు ఆసన్నమైనది అని అర్థం. ఆ కాలంలో చెప్పబడిన ఆ మాట ఇప్పుడు నెరవేరబోతుంది అని అర్థం. నీ జీవితంలో జరగబోతుంది. నువ్వు పొందుకొని అనుభవించబోతున్నావు. దేవునికి మహిమ కలుగునుగా. వాగ్దానములు నెరవేర్చు సమయము ఆసన్నమై ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగా. వచ్చే ఉన్నది, ప్రారంభమైంది. దేవునికి మహిమ కలుగునుగా. దేవుడు నీ కోసమని, నా కోసమని ఆయన నిర్ణయించిన ఆ నిర్ణయ కాలము వచ్చే ఉన్నది, ప్రారంభమైనది. దేవునికి మహిమ కలుగునుగా. అంటే ఇప్పుడు వరకు చేయబడిన, పరిశుద్ధులతో చేయబడిన ప్రతి ఆశీర్వాదము, ప్రతి వాగ్దానం, ప్రతి ఈవియు అనుభవించే కాలంలోకి మనం వచ్చి ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా.
ఆ, చూడండి, ఏది ఉత్తమమో ఏది యథార్థమైనదో దాన్నే చేయాలి. ఏది పడితే అది చేయడానికి వీలులే. ఇప్పటి వరకు నువ్వు ఎలా ఉన్నావో ఏం చేసావో అనవసరం. ఇక మీదట నీవు ప్రతి క్షణము కూడా ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా వేయాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నీవు ఫలాలు అనుభవించే వయసులోకి వచ్చావు. ఆ సమయం వచ్చినది. ఆ వాగ్దానాలు నీ జీవితంలో నెరవేరే సమయముగా గడియా వచ్చి ఉన్నది. కాబట్టి ఇక నుంచి నీవు ఏం చేయాలి? జాగ్రత్తగా అడుగు వేయాలి. నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. దేవునికి మహిమ కలుగుగా. చూడండి, ఇక మీదట నీ కుమారుడు మన దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన శాసనములను, కట్టడాలను, విధులు ఏవని నిన్ను అడిగినప్పుడు నీవు నీ పిల్లలతో ఇట్లా అనాలి, నాయనా మనము ఐగుప్తులో ఫరోకు దాసులమై ఉన్నప్పుడు యెహోవా బాహుబలము చేత ఐగుప్తులోంచి మనను రప్పించెను. మరియు యెహోవా ఐగుప్తు మీదను ఫరో మీదను అతని ఇంటి వారందరి మీదను బాధాకరములైన గొప్ప సూచక క్రియలను, అద్భుతములను మన కనుల ఎదుట కనుపరిచి తాను మన పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు మనకిచ్చి మనలను దానిలో ప్రవేశపెట్టుట అక్కడ నుంచి మనం రప్పించాను. హల్లెలూయా. భయంకరమైన పాపములోంచి, ఆ భయంకరమైన ఊబిలోంచి మనం లేవనెత్తి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి మన పితరులతో చేసిన వాగ్దానాలన్నీ నెరవేర్చుకోవడానికి, అవన్నీ పొందుకొని మనం అనిపించడానికి ఇదిగో దేవుడు మనల్ని ఇలా నిలబెట్టి ఉంచాడు. ఇప్పుడు మనం అన్ని పొందుకొని అనిపించే సమయం వచ్చింది. వాటిని కూడా మనం పొందుకుంటున్నాం. కాబట్టి నాయనా ఇదిగో దేవుడు చేసిన కార్యములన్నీ ఇదిగో మనం ముందుగా ఇన్ని చూసి క్రియలు చేశాడు, తర్వాత ఇన్ని అద్భుతాలు చేశారు, ఇన్ని ఆశ్చర్యకార్యాలు చేశాడు, ఇప్పుడు మన జీవితంలో ఇన్ని మేలులు అయినా చేస్తున్నాడు అని నీ పిల్లలకు నువ్వు చెప్పాలి. నీ పితరులు అంటే చెప్పుకు రావాలి. ఎక్కడ? అబ్రహాం నుంచి చెప్పుకు రావాలి. నీ పితరులకు చేసిన వాగ్దానాలు, మేలులు అన్ని జరిపించుకుంటూ వచ్చాడు. ఈ అబ్రహాం యొక్క వారసుడు కదా నీవు? అబ్రహాంకి నువ్వు వారసుడు కదా? నీ పితరుడు అబ్రహాము కదా? నీ తండ్రి అబ్రహాము కదా? దావీదు నీ తండ్రి కదా? అబ్రహాంతో దేవుడు అని చెప్పాడు, నీ మూలంగాను నీ సంతానం మూలంగాను భూలోకంలోని సమస్త వంశములన్నీ ఆశీర్వాదించబడును. దేవునికి మహిమ కలుగుగా. మరి ఇసాకుతో అదే మాట చెప్పారు, సమస్త జనములు ఆశీర్వదించబడతారు నీ సంతానం మూలంగా. చెప్పలా? మరి మనం ఎక్కడ వెళ్ళాం? ఇతడు అబ్రహాము సంతానమే అని ప్రభు చెప్పలా? ఎవరి గురించి? మన గురించే కదా. మనం అబ్రహాము యొక్క సంతానమే కదా. అబ్రహాము మూలంగా, అబ్రహాము యొక్క సంతానం మూలంగా మనం ఆశీర్వదించబడ్డాం. అంటే అబ్రహాము యొక్క వారసత్వం మనకి ఉంది. ఇశ్రాయేలులకు మాత్రమే కాదు, యూదులకు మాత్రమే కాదు, మనకు కూడా ఆ వారసత్వం ఉంది. ఒక విధంగా చెప్పాలంటే వారికంటే కూడా మనకు అధికమైన హక్కుదారులమై ఉన్నాం. ఎందుకంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తములు మనము కడగబడి ఉన్నాం. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంలో మనం కడగబడిన వారం అండి. మనం ఏర్పరచబడిన వారు, ఎన్నిక చేయబడిన వారం. ముందుగానే తండ్రి తన చిత్తానుసారంగా తన కుమారుడైన క్రీస్తు ద్వారా మనలను ఆయన దగ్గర చేసుకోవడానికి క్రీస్తుకి మనలను ఏర్పరచుకున్నాడు. క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు.
మనం ఎన్నిక చేయబడిన వారు, ఏర్పరచబడిన వారు. ఆ వాగ్దానములన్నిటికీ వారసులు. హల్లెలూయా. మనము దత్తపుత్రులం. హల్లెలూయా. దత్తపుత్రులం. ఆ వాగ్దానములు ఈవులన్నీ కూడా మనవి. కాబట్టి మరి అబ్రహాము వాగ్దానం, ఆ ఇస్సాకు వాగ్దానం, ఆ యాకోబు యొక్క వాగ్దానం, ఇశ్రాయేలు యొక్క ఆశీర్వాదాలు, ఆ దీవెనలు మరి ఏమైపోవాలి? అవన్నీ కూడా మనము పొందుకొని అనుభవించాలి. కాబట్టి వాటన్నిటికీ మనం వాగ్దానానికి వారసులమైన. మరి ఇప్పుడు మన ఆ సమయానికి వచ్చిన ఆ సమయంలో మనం ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఆ సమయం ఆసన్నమై ఉన్నది. మనం ఆ సమయంలోకి వచ్చి ఉన్నాం కాబట్టి, ఆ సమయం మనకు ఆసన్నమై ఉన్నది కాబట్టి, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ వాగ్దానాలని పొందుకొని అనుభవించే ఆ క్షణములోకి మనం వచ్చి, ఆ గడియ మనకు వచ్చి ఉన్నది. నిర్ణయ కాలం. నీకు నాకు ఆయన నిర్ణయించిన ఒక కాలం ఉన్నది. దేవుడు పలానా చంద్రశేఖర్కి ఇదిగో ఈ కాలంలో నేను నిర్ణయించిన కాలం ఇది అని ఒక కాలం మనకు అని పెట్టి ఉంచారు. ఆ కాలం ఇప్పుడు ఏమైంది? మన కాలం వచ్చి ఇప్పుడు మన కాలంలో మనం ఏం చేస్తాం? వర్ధిల్లుతా ఉంటాం. మన కాలములు ఆయన మన కోసం ఏర్పరిచిన ఈవులన్నీ కూడా మనము అన్ని కూడా పొందుకొని అనుభవిస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మన గడియ ప్రారంభమైంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. పిల్లరా, మీ బిడ్డలతో మీరు చెప్పాలి, మీ పిల్లలతో మీరు చెప్పాలి. ఆ వాగ్దానాలన్నీ ఎవరు అనుకుంటున్నాను ఆయన? మనయే. మన పితృడైనా, మన తండ్రి అయినా అబ్రహాము సంపాదించి పెట్టిన ఆ వాగ్దానాలు, ఆ ఆశీర్వాదాలు, ఆ దీవెనలు, ఆ ఈవులన్నీ కూడా మనము స్వతరించుకున్నాం, మనం పొందుకున్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అవన్నీ కూడా పరిపూర్ణంగా అనుభవించే ఆ కాలంలో మనం ఉన్నాం అని ధైర్యంగా నీ పిల్లలకు నువ్వు చెప్పగలగాలి. చెప్పాలి. చెప్పగలగడం చెప్పాలి. ఎందుకంటే ప్రతి వాగ్దానము కూడా అవునన్నట్లుగానే నీ కోసమే అని నా ప్రభువు ముందుగానే వ్రాసి ఉంచారు. దేవునికి మహిమ కలుగునుగా. ఇది నాది కాదండి అబ్రహాముదండి, ఇది నాది కాదండి ఇస్సాకుదండి, ఇది నాది కాదండి యాకోబుదండి అని నువ్వు చెప్తావా? నాదే అంటావా? తెలిసిన వాడు ఎవడో కూడా ఇది నాది కాదు అని చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకంటే ప్రతీది కూడా నీకు ఇవ్వటాని కోసమే, నీ కోసమే వారు ప్రయాసపడి దేవుని పాదాలు పట్టుకొని బ్రతిమాలుకొని, అయ్యా నా సంతానం ఇలాగూ ఉండాలి అని అబ్రహాము ఎప్పుడు కూడా ఆకాశం వైపు చూస్తూ ప్రభువుని స్తుతిస్తూనే ఉండేవాడు. అయ్యా నా పిల్లలందరూ ఎలా ఉండాలి? ఆకాశ నక్షత్రాలాగా ప్రకాశిస్తూ ఉండాలి. ఎలా ప్రకాశించాలి? ఆకాశపు నక్షత్రాల్లో ప్రకాశించాలని ఎప్పుడు కూడా నక్షత్రాలు చూస్తూ ఉండేవాడు. మరి నీకు ఆశ లేదా? నీవు అలా ప్రకాశిస్తూ ఉండి నీ బిడ్డ అలా ప్రకాశిస్తూ ఉంటే నీవు చూసే ఎంత ఆనందమో, ఎంత సంతోషంగా ఉంటుంది. నీ కుమారుడు మంచి పేరు పొందుకుంటే నీకెంత ఆనందం. అలాగే దేవుని సన్నిధిలో నీ కుమారుడు వర్ధిల్లుతున్నాడు అంటే నీకు ఎంత ఘనత. తల్లిదండ్రులకు ఘనతనిచ్చే బిడ్డ. దేవునికి మహిమ కలుగుతుంది. నీవు ఆ విధంగా ఏం చేయాలి? నీ పిల్లలకు నేర్పించాలి, చెప్పాలి. నీ కుమారుడికి, నీ కుమారుడు అడిగినప్పుడు చెప్పడమే కాదు, అరక్కమునిపై చెప్పాలి. అందుకే అబ్రహాముతో దేవుడు మాట్లాడినప్పుడు, అబ్రహాం గురించి నేను ఎరిగే ఉన్నాను, తన కుమారులకు తెలియచేస్తాడని. ఏంటిది? దేవుని యొక్క విధి విధానం, ఆయన కట్టలను, ఆజ్ఞలు తన అబ్రహాము తన కుమారులకు, తన బంధువులకు, తన ఇంటి వారందరికీ కూడా తెలియచేసి వాళ్ళని ఆ విధంగా నడిపిస్తాడు అని నేను ఎరిగే ఉన్నాను అన్నాడు అబ్రహాం గురించి.
మరి నీ గురించి కూడా ఎరిగాడా దేవుడు? అదే మాట నీ గురించి చెప్తున్నాడా? దేవునికి మహిమ కలుగును. మన బిడ్డలు ఈ లోక సంబంధమైన ఆస్తులు సంపాదించి ఇచ్చినా ఇవ్వకపోయినా అవి వాళ్ళ దగ్గర ఉంటాయి అనడానికి గ్యారెంటీ లేదు. కానీ నీవు దేవుని నుంచి వచ్చే ప్రతి ఇవి సంపాదించి నీ బిడ్డల ముందు పెట్టు, తరతరాలు అనుభవిస్తారు. దేవునికి మహిమ కలుగునుగా. నీ బిడ్డలు తరతరాలు అనుభవిస్తారు. దావీదు సంపాదించి పెట్టాడు. ఏంటిది? శాశ్వతమైన కృప. ఎప్పుడో యేసు ప్రభు వారికి 2000 సంవత్సరాలకు పూర్వము దావీదు. యేసు ప్రభు వారు పుట్టిన తర్వాత 2000 సంవత్సరాలు గడిచిపోయింది. అంటే సుమారుగా 4000 సంవత్సరాల పూర్వం ఆయన సంపాదించి పెట్టిన శాశ్వతమైన కృప భూమి మీద అలా నిలిచే ఉంది. నేటికి మన ఇజ్రాయెల్ యొక్క ప్రధానమంత్రి నెతన్యాహు అధిపతి దావీదు యొక్క వారసుడే. చూసారా? దేవునికి మహిమ కలుగును. దేవుని మాట ఎక్కడ నిరర్థకము కాదు. కానీ దాన్ని పొందుకొని అనుభవించటములో మనలో ఉన్న లోపాలను బట్టి హెచ్చు తగ్గులుగా ఉంటాయి. అమ్మా మంచి నీళ్ళు దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మనం అవి అన్ని కూడా పరిపూర్ణంగా అనుభవించాలండి. కాదు, కుదరదంటే కుదరదు. అవన్నీ కూడా దేవుడు. ఒక్క నిమిషం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మనకు ఏర్పరిచిన ప్రతి ఇవి కూడా మనం పొందుకోవాలా, అనుభవించాలి. మనం నిరార్థకం చేసుకోకూడదు, వ్యర్థం చేసుకోకూడదు. దేవుని కృప ఎప్పుడు కూడా నిరార్థము కాదు. నీ ఎడలైనా నా ఎడలైనా ఆయన కోరింది ఒకటి. ఏంటిది? నీ నుంచి నా నుంచి కోరింది ఒకటే, పరిశుద్ధత. ఆ పరిశుద్ధతలో మనం నివసించేంత కాలం మన పితరుల వాగ్దానాలు, ఆశీర్వాదాలు అన్ని కూడా నేటి దినం వరకు కూడా మనకు ముందున్న వారందరూ కూడా పరిశుద్ధులు అందరూ కూడా సంపాదించి పెట్టిన ప్రతి ఈవి కూడా మనదే. దేవునికి మహిమ కలుగునుగా. కింద వచ్చిన చూడండి, దేవుడు మన పితరులతో ప్రమాణము చేసిన ఆ దేశమును మనకిచ్చి మనలను దానిలో ప్రవేశపెట్టుటకు అక్కడ నుంచి మనం రప్పించి మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటి వలె మనలను బ్రతికించినట్లు మన దేవుడైన యెహోవాకు మనం భయపడి ఈ కట్టడాలన్నిటినీ గైకొనవలెనని మనకు ఆజ్ఞ. ఆయన యొక్క కట్టడాలన్నిటినీ మనం మనం భయపడాలి, దేవుడికి భయపడాలి. ఆ దేశముకు రప్పించి అన్నాడు. అంటే మన పితరుల యొక్క ఆశీర్వాదాలు, దీవెనలు, వాగ్దానాలని అనిపించే ఆ గడియకు మనం నడిపించి ఆ సమయంలోకి మనం వచ్చి దేవునికి మహిమ కలుగును. అంటే అవేవి కూడా వారికి ఇచ్చిన దేశం అని చెప్పారు. పాలు తేనెలు ప్రవహించే దేశం అంటే అది ఆశీర్వాదం కాదా? అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చేసింది ఏంటి? కట్టని పొయ్యి, కట్టని ఇల్లు, పెట్టని పొయ్యి, నాటని తోటలు, కొయ్యని పొలాలు, తవ్వని బ్రావులు. ఇంకోటి ఏంటంటే ఇల్లు ఏమున్నాయి? దేంతో నిండిపోయి ఉన్నాయి?
మంచి ద్రవ్యములతో ఈ ఇండ్లు నిండిపోయి ఉన్నాయి. అంత సమృద్ధి, అదంత ఆశీర్వాదం కదా. మరి ఆశీర్వాదము, అంతటి ఆశీర్వాదం పొందుకోవాలి అంటే నీ పితరులాగా నీవు భయపడి ఆయన యందు భయభక్తులు కలిగి నువ్వు నడుచుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని సమస్తమైన ఆజ్ఞలు అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగుతుంది. దేవుని యొక్క సమస్తమైన ఆజ్ఞలను మనం అనుసరించి మనం నడుచుకున్నప్పుడు మనకేం కలుగుతుంది? నీతి కలుగుతుంది. ఆ నీతిలో మనం కట్టబడాలి. నీతి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనతో మనం అంటుకట్టబడాలి, ఆయనతో మనం పెనవేయబడాలి. ఆ నీతి మనలోకి రావాలి. దేవునికి మహిమ కలుగునుగా. 10వ వచనం, నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణములను బట్టి నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి, చూడండి, నీవు కట్టని గొప్పవగు మంచి పురములను, నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను, నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్ష తోటలను, ఒలీవల తోటలను నీకిచ్చిన తర్వాత నీవు తిని తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండా నీవు జాగ్రత్తపడాలి. హల్లెలూయా. నీకు ఏ శ్రమ లేదు, ఏ బాధ లేదు, ఏ ఇబ్బంది లేదు. అన్ని కూడా నీకోసం ఆయన ముందుగానే సిద్ధపరిచి ఉంచాడు. నీకు ఏమేమి అవసరమో, ఏమేమి కావాలో, ఏ ఏ సమయానికి ఏమేమి అవసరమో అన్నీ కూడా ఆయన ముందుగానే సిద్ధపరిచి ఉంచాడు. ఎప్పుడు? నిన్ను ఈ లోకానికి పంపించక మునిపే నీకు కావలసిన సమస్తము కూడా ఆయన సిద్ధపరిచేశాడు. దేవునికి మహిమ కలుగుతుందా. ఆయా సమయాలకి నీకు అవి అవసరతలకు వస్తాయి. నీకు ఏ సమయానికి ఏది అవసరమో ఆ సమయానికి అది నీ అక్కడికి వస్తుంది. అన్ని కూడా నీ ముందే ఉంచబడ్డాయి. అందుకే నీ కనులు తెరవబడినప్పుడు నీ ముందు ఉన్నవి నీకు తేటగా కనపడదు అని ప్రభు చెప్పాడు. నీ పరలోకపు తండ్రి నీకు ముందుగానే సమస్తం కూడా సిద్ధపరిచి ఉంచాడు. నీకు ఏది అవసరమో అది ఆయన ముందుగానే సిద్ధపరిచాడు. కాబట్టి నీ అవసరతను బట్టి అడగొద్దు అని చెప్పాడు ఆయన. దేవునికి మహిమ కలుగుగా. అడుగు వాటన్నిటికంటే అత్యకంగా చేయగలిగిన దేవుడు ఆయన. కానీ నువ్వు అడుగుమని చెప్పలా ఆయన. అవన్నీ కూడా నీకు సమకూర్చి ఉంచాడు. కాబట్టి వాటి గురించి నువ్వు ఆలోచించొద్దు, వాటి గురించి నువ్వు దిగులు పడద్దు. ఆయా సమయానికి ఆయనే నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి వాటి గురించి అనుకోవద్దు. మరి దేని గురించి అడగమన్నాడు ఆయన? ఆయన నీతి, ఆయన రాజ్యాన్ని వెతకమని. అందుకు వారసులుగా ఉండడానికి, అందుకు వారసత్వం పొందుకోవడానికి, అనేకులు దాంట్లోకి నడిపించడానికి నువ్వు ప్రయాసపడమని చెప్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 11వ వచనం, దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 12, చూడండి పిల్లరా, ఆయనను, ఈ దేవుడికి భయపడాలి. రెండోది ఆయన్ని సేవించాలి. ఆయన ఎందుకు ప్రమాణం చేయాలి. ఎలాగా ప్రమాణం ఎలా చేయాలి? ఇంత గొప్పగా నన్ను ఆశ్రయించావు, ఇంతగా హెచ్చించావు, నా పితరులకు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా నువ్వు నెరవేరుస్తున్నావు కదా ప్రభువా. మరి వీటి నుంచి నేను ఎక్కడా తప్పిపోకుండా, అంటే తప్పిపోవటం అంటే ఎలా తప్పిపోవటం? అన్ని కూడా సమృద్ధిగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే, తిని మదించి క్రొవ్వి తృణీకరించటం.
దేవునికి మహిమ కలుగుగాక. తృణీకరిస్తాం. అలా రాకోకుండా, నేను అలా ఉండకోకుండా, అయ్యా ఇదిగో ఎప్పుడు కూడా భయభక్తులు కలిగి నీ పాదాలు చెందనే ఉంటాను ప్రభువా అని మనం ఆయనతో వడంబడి అంటే ప్రమాణం చేయటం అంటే నిబంధన చేసుకోవటం. ప్రభువా నేను ఇలాగ ఉంటానయ్యా అని దేవునితో నిబంధన. దేవుడు కూడా మనతో ప్రమాణాలు చేశారు. అవే నిబంధనలు. ఆయన చేసిన నిబంధనలు ఉన్నాయి, మనం చేసుకునే నిబంధనలు కూడా ఉన్నాయి, మన పితరులు చేసిన నిబంధనలు కూడా ఉన్నాయి. దేవునికి మహిమ కలుగుగా. దేవునితో మనం ఏం చేయాలి? ప్రమాణం చేయాలి. దేవునికి మహిమ కలుగునుగా. 4వ వచనం, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను నీవు ప్రేమించు. నీ దేవుని ఎలా పడితే అలా ప్రేమించాను ప్రభు అంటే కుదరదు. లోకానుసారంగా నేను ప్రేమిస్తున్నాను అంటే కుదరదు. దేవునికి మహిమ కలుగుగా. నీవు ప్రేమించే ప్రేమ ఎలా ఉండాలంటే నీ పూర్ణ హృదయం, ఎక్కడ కూడా వెలితి అనేది ఉండకూడదు. పూర్ణం అంటే అన్నిట్లో కూడా పరిపూర్ణం పరిపూర్ణం పరిపూర్ణం. వెలితి అనేది ఉండకూడదు. వెలితి ఉంది అంటే నువ్వు దానికి పనికిరావు. నీ పూర్ణ హృదయంతో నువ్వు దేవుని ప్రేమించాలి. నీ పూర్ణాత్మతో నీ దేవుని ఆరాధించాలి. నీ పూర్ణ శక్తి కొలది నీ దేవుని దేవునికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. ఎక్కడ వెలితి అనేది ఆయన అన్నిట్లో కూడా పూర్ణుడై ఉన్నా, అన్నిట్లో కూడా ఆయన పరిపూర్ణుడు కాబట్టి మీరు కూడా అన్నిట్లో కూడా పూర్ణులై ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఎక్కడ కూడా అసంపూర్తి అంటారు. అంటే అసంపూర్తి అంటే వెలితి. ఆ వెలితి అనేది దేంట్లో కూడా నీలో కనపడకూడదు. కనపడితే నీవు ఆయనలో మమేకము కాలేవు, ఆయనతో ఐక్యము కాలేవు. నువ్వు అసంపూర్ణంగానే మిగిలిపోతావు తప్ప నువ్వు సంపూర్ణతలోకి నువ్వు చేరుకోలేవు. అలా చేరుకోవాలంటే నీవు కూడా సంపూర్ణుడవై ఉండాలి. కాబట్టి నీ దేవుని నువ్వు ఆరాధించేటప్పుడు అన్ని విషయములో కూడా నీవు పూర్ణుడవై ఉండాలి. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. చాలా మంది దేవుని ఆరాధించేటప్పుడు నాలాగా మాట కూడా నాలాగా బయట రాకుండా అంటే దాని అర్థం ఏంటి? నీ బలము ఎక్కడ ఖర్చు అవుతుంది, నీ శక్తి ఎక్కడ ఖర్చు అవుతుంది? ఆయన సన్నిధిలో ఖర్చు చేయాలి. ఏం చేయాలి? ఆయన సన్నిధిలో నువ్వు ఖర్చు చేయాలి. ఆయన ఇచ్చిన బలము నువ్వు ఆయన సన్నిధిలో ఖర్చు చేయకుండా నువ్వు ఎక్కడికో వెళ్ళి లోకములో పాపంలో ఖర్చు చేస్తావా? ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ఖర్చు పెట్టాలి. ప్రతి ఇవి నీకు కలిగిన ప్రతి దాన్ని కూడా దేవుని సన్నిధిలో ఖర్చు పెట్టాలి. నీ బలం పూర్ణ ఆత్మత అంటే నువ్వు పరవశించాలి, మైమర్చిపోవాలి. మైమర్చి దేవుని ఆరాధించాలి. పూర్ణ శక్తితో అంటే శక్తి ఎక్కడది? దేవుడి శక్తి నీ శక్తి కలిసినప్పుడు పక్కడేమనుకుంటాడు, అక్కడేమో ఆడితో నీకెందుకు? దేవుడితో మమేకం. ఆయనతో నువ్వు కనెక్ట్ అవ్వాలి. పక్కోడితో నీకేం పని? పక్కోడు నీ పక్కన నిలబడే దేవుడు అపవాది నీ ప్రక్కనే నిలబడతాడు. ఇప్పుడు ఏం చేస్తుంటాడు? నువ్వు ఆత్మలో ఎగే కొద్దిగా పక్క వెనక ఉండి నీకు ఎలుగుతూ ఉంటాడు. కాబట్టి వాడిని తోసేయాలి. అసలు నువ్వు వాడిని పట్టించుకోవు. నువ్వు వాడిని పక్కోడిని పట్టించుకున్నావు అంటే నీవు దేవుడితో ఎన్నడూ కూడా కనెక్ట్ అవ్వలేదు. ఆత్మపూర్ణుడు కాలేదు. ఆత్మలో ఆయన ఆరాధించు. నిన్ను నీవు మైమరిచి దావీదును మన ముందుంచాడు ప్రభు. మందసమును మోసుకుని వస్తుంటే ఇశ్రాయేలీయులు అందరూ కూడా మందసమును మోసుకుని వస్తుంటే దావీదు మందసానికి ముందుగా ఏం చేశాడు? పరవశించి దేవునికి పరవశించి నాట్యం ఆడుతూ. అక్కడ ఒకటి ఉంది, చెడిపోయింది. సౌలు కుమార్తె దావీదు భార్య మికాలు ఏం చేసింది? కిటికీలోంచి చూసి దావీదు వస్త్రము చెంగు చెదరిందంట. ఆ ఇలా చెదిరింది. చెదిరేపటికి ఏమనుకుంది? తన మనసులో దావీదుని నీచపరుచుకుంది.
తర్వాత దావీదు ముందు నిలవలాగా చూసేశాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి ప్రియులారా, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణమైన శక్తి బలములతో నీ దేవుని నీవు ఆరాధించాలి. అంతేకాదు, ఆయన ఆరాధించినప్పుడు యథార్థమైన మనసు కలిగి వివేచనతో ఆరాధించాలి. ఏ మాట పడితే ఆ మాట ఉచ్చరించేస్తూ దేవుని స్తుతించటము కాదు. అసలు నువ్వు ఏం పలుకుతున్నావో కూడా అది కూడా వివేకము కలిగి దేవుని ఆరాధించాలి. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. 6. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు అభ్యసింపచేసి, చూడండి, అన్ని కుమారులతో పాటు నువ్వు నీ ఇంట కూర్చుండునప్పుడును, నీవు నడిచినప్పుడును, నీవు పండుకున్నప్పుడును, నువ్వు లేచినప్పుడు వాటిని గురించి నువ్వు మాట్లాడాలి. నీ పిల్లలతో నువ్వు కూర్చున్నా, లేచినా, నడిచినా, పడుకున్నా ఏం చేయాలి? వాటిని గురించే మాట్లాడాలి. దేవునికి మహిమ కలుగును గాక. అవి నీ కనుల నడుమ దేవుని వాక్యము బాసికములుగా ఉండాలి. చూచినగా వాటి నీ చేతులు కట్టుకోవాలి. నీ ఇంటి ద్వారబంధముల మీదను, నీ గౌన్ల మీదను వాటిని రాయాలి. నీ కనులకు కట్టుకోవాలి అక్కడ. ఎందుకంటే నీ కనులకు నువ్వు పాపం చేయకుండా ఉండడం కోసం అవి ఏం చేయాలి? వాస్తవికములుగా కట్టుకోవాలి. నీ చేతులు కట్టుకోవాలి. నీ చేతులతో నువ్వు పాపం చేయకుండా నీ చేతికి కనపడాలి, అక్కడ వాక్యం కనపడాలి. నీ ద్వారబంధువుల మీద రాయబడాలి, నీ గౌనుల మీద రాయబడాలి. అపవిత్రమైనది ఏది కూడా నీ గృహంలోకి రాకుండా ఉండడం కోసం, నీ లోపలికి రాకుండా ఉండడం కోసం వాటిని ఏం చేయాలి? ఆకాను ఏం చేశాడు? అపవిత్రమైన తీసుకొచ్చి తన గుడారంలో పాతిపెట్టి. అలా చేయకూడదు. అందుకని వాక్యముని ద్వారబంధుల మీద రాయాలి. అపవిత్రమైనది ఏది కూడా లోపలికి వెళ్ళకుండా ఉండాలి, బయట వదిలిపెట్టేయాలి. నీ అడ్డ కమ్మిల మీద రాయాలి, ఏది కూడా దాటి లోపలికి వెళ్ళకుండా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇలా గనక నీవు రాసుకొని నీ బిడ్డలకు నువ్వు చెప్పగలిగితే అంతటి ధన్యులు వేరే ఉంటారు. దేవునికి మహిమ కలుగు. ఆశీర్వాదాలు అనుభవించాలి అంటే ఇవే. ఏంటివి? మార్గాలు. దేవుడిచ్చిన ఆశీర్వాదాలు, మన పితరులు సంపాదించిన ఆశీర్వాదాలు, ఈవులు, అవన్నీ మనం పొందుకొని అనుభవించాలంటే వాటన్నిటికీ ఈ పాయింట్లు ఇవే. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మరి అసలు మూలవాక్యంలో మనం వెళ్ళినట్లయితే, మీరు ఇతర దేవతలను అనగా మీ చుట్టూనున్న జనముల దేవతలను సేవింపకూడదు అన్నాడు కదా. అసలు దేవతలు అనే పదవి ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడ ప్రారంభమైంది? అపవాది. అపవాది మన ఆది తల్లి అయిన అవ్వమ్మని మోసం చేయడానికి ఉపయోగించిన పదం అది. దేవుడి నుంచి రాలా. దేవతలు, మీరు ఈ ఫలము తిన్నామంటేనే మీరు దేవతలాగా అయిపోతారు అని చెప్పారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆదికాండం 3వ అధ్యాయం 5వ వచనం ఉంది, వదిలేని చూడు. స్త్రీతో వాడు మాట్లాడుతూ చెప్పాడు, ఈ ఫలము తిన్న రోజున మీరు దేవతలాగా అయిపోతారు. దేవుడేమో నిశ్చయంగా మీరు సస్తారు అంటే, వీడు అంటాడు కదా, మీరు సావరం దేవతలాగా అయిపోతారు, మీ కనులు తెరవబడతాయి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిర్గమాకాండం 32వ అధ్యాయం 1వ వచనం చూస్తే, అక్కడ కూడా ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించి తీసుకుని వచ్చి ఆ మోరే పర్వతం దగ్గరకు వచ్చేపాటికి మోషే కొండ దగ్గర తడుము చేయట. మోషే ఏం చేశాడంటే కొండ దిగకుండా కొంతకాలం అక్కడే ఉండిపోయాడు. అంటే
అంటే 40 రాత్రులు 40 పగళ్ళు దేవుని సన్నిధిలో మోషే ధర్మశాస్త్రముల గురించి రాస్తా ఉన్నాడు. ఆ విధి విధానాలు, ఆయన కట్టలు, ఆయన ఆజ్ఞలు, వాటిని రాస్తూ వింటూ ఉన్నారు దేవుని సన్నిధిలో, దేవుడితో మాట్లాడుతూ ముఖాముఖిగా. కింద ప్రజలు ఉన్నారు. అక్కడ ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోను యుద్ధకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము. ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనువాడు ఏమైపోయాడో మాకు తెలియదు. అందుకు అహరోను, చూడండి, మీ భార్యలకు, మీ కుమార్తెలకు, మీ కుమార్తె యొక్క చెవులకు ఉన్న ఆ బంగారు పువ్వులను తీసుకొచ్చి నా ఎద్దకు తిండి అని చెప్పాడు. ప్రజలందరూ తమ చెవులకి ముక్కులకు ఉన్నాయని తీసి అహరోనుకి ఇచ్చారు. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పొగరులో ఇవన్నీ కరగబోసి పొగరులో పోసాడు. పోయంగానే దాంట్లోంచి ఒక రూపం వచ్చింది. ఆ రూపం వచ్చింది. ఆ రూపం ఏంటంటే ఒక దూడ. అప్పుడు వారు ఏమంటున్నారంటే, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశములోంచి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పి ఆ దూడల గురించి చెప్తున్నారు. అహరోను అది చూసి దాని ఎదుట ఒక బలిపీఠం కట్టించేశాడు. మరియు రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను, సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును, త్రాగుటకును, కూర్చుండి ఆడుటకు లేచి దేవునికి మహిమ కలుగును కాదు. చూడండి పిల్లారా, ఇప్పుడు టోటల్గా మనకు అర్థమైన విషయం ఏంటంటే, జనులు వాళ్ళ ముందు నడవడానికి ఒక దేవుడు కావాలి. ఏంటంటే అది ఏమవుతుందో తెలీదు. కానీ మన మహామహుడు గనుడు ఎవరు అహరోను వస్తూ ఒక పొగరం తీసుకుని వచ్చాడు. అంటే అదేంటి? బొమ్మల పోసే అచ్చు. అయితే దాంట్లో పోసింది ఏమొస్తుందో తెలియదు, కానీ అది మాత్రం పట్టుకొని వచ్చేసాడు. ఎందుకంటే ఈతగాడు అక్కడ చేసేటప్పుడు ఐగుప్తులో బొమ్మలు చేస్తూ ఉండేవాడు. ఆ అచ్చోటి వెనకాల వేసుకుని వచ్చారు. ఇప్పుడు అక్కడ వచ్చిన వాళ్ళ చెవులు వాళ్ళందరి బంగారం అంతా ఒలిపించి వాళ్ళంతా కర చేసి దాంట్లో పోసేసారు. ఆ పోసిన తర్వాత దాని రూపం ఎలా వచ్చింది? దూడ రూపం వచ్చింది. రేపు దానికి బలిపీఠం కట్టేశారు. రేపు పొద్దున వచ్చి దీన్ని మనం ఆరాధిద్దాం రండి. జనులందరూ కూడా పొద్దున్న సాయంత్రం వరకు దాన్ని బలులు అర్పించగానే సాయంత్రం అవగానే మొదలు పెట్టారు. ఏంటి? తినటానికి, తాగటానికి, కూర్చొని ఆడటానికి లేదు. విచ్చలు విడితనం. చూడండి పిల్లారా, ఎక్కడ చూసినా ఈ విగ్రహాల ముందు జరిగేవి ఇవే. తినటము, తాగటము, విచ్చలు విడితనం. దేవునికి మహిమ కలుగుగా. లోకంలో జరిగేవి ఇవే. ఏంటది? తినటము, తాగటము, ఆడటం, విచ్చలు విడితనం. దేవునికి మహిమ కలుగుగా. ఆ రోజున దేవుని ఉగ్రత చూస్తే సుమారుగా 3,000 మంది అక్కడికక్కడే చేశారు. దేవునికి మహిమ కలుగుగా. ఆయనకి విరుద్ధమైన ఆయనే సాక్షాత్ పరమాత్ముడే ఈ లోకానికి దిగి వచ్చి ఆయనే వారికి ముందుగా వారిని నడిపించుకుంటూ తీసుకుని వెళ్తుంటే ఆయన ఒక 40 దినాలు, అది కూడా ఎవరికి? వీళ్ళకి కావాలి చట్టాలు చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? చట్టాలను చేస్తున్నాడు. వీళ్ళకి కావాల్సిన నియమాలను నియమిస్తున్నాడు. విధి విధానాలను సిద్ధపరుస్తుంది. ఇలాగూ ఉండాలి, ఇలాగూ చేయాలి, ఇలా ఉంటే నాకు ఇష్టం, ఇలా ఉంటే నేను మీతో ఉంటాను అని ఇవన్నీ కూడా ఆయన సిద్ధపరుస్తున్నాడు. అది అలుసుగా చేసుకుంది. వాళ్ళు ఏమైపోయారో మాకు తెలీదు, ఆ మోషే ఏమైపోయాడో మాకు తెలీదు. ఇక్కడ నుంచి మాకు ఒక దేవుడు కావాలి.
అది కూడా ఎక్కడికి? ఈ దేవుడు ఎక్కడికైతే తీసుకుని వెళ్తా ఉన్నాడో అక్కడికి తీసుకువెళ్ళడానికి ఇంకొక దేవుడు కావాలి. దానికోసం ఏం చేశారు? వారికి కావాల్సిన విధంగా వారు ఒక దేవతను అంటే మనుషుల రూపం, మనుషుల చేతులతో రూపించబడినవే దేవతలు. దేవునికి మహిమ కలుగునుగా. మనుషుల చేతులతో రూపించబడినవే ఈ దేవతలు. ఒక విషయం చెప్తున్నారా? ఓ విగ్రహాన్ని చేసుకొచ్చి దాన్ని అక్కడ కూర్చోబెట్టి నిలబెట్టి దానికి రోజు చేయాల్సింది చేస్తూ అర్పిస్తూ ఉంటే ఏమవుతుందంటే, ఈ దురాత్మల సమూహం ఉంటుంది. వాయుమండల దురాత్మల సమూహం, దయ్యపు ఉంటాయి, దురాత్మలన్నీ ఉంటాయి వాయుమండలం సంచరించి. అంటే అవి దేవదూతలు, శపించబడిన దేవదూతలు అవి దయ్యాలుగా మారిపోయినాయి. అవి వాయుమండల సేన అంటారు. ఆ వాయుమండలం సంచరిస్తూ ఉంటాయి. వాటిలో ఒకటి వచ్చి అక్కడ కూర్చుంటారు, టెస్టేస్తుంది. దాంట్లో కూర్చొని ఇప్పుడు ఏం చేస్తుందంటే, నువ్వు అడిగినవి చేస్తూ ఉంటావు, నువ్వు అడిగినట్టుని చేస్తూ ఉంటావు, దానికి కావాల్సినవి నిన్ను అడుగుతూ ఉంటావు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఒకప్పుడు నా చిన్నప్పుడు ఇదే ఊర్లో, అదిగో ఆ చెట్టు దగ్గర గంగానమ్మ ఉండేది. ఆ రేగు చెట్టు మొదల్లో ఉండేది. చిన్నప్పుడు కొంతమందికి పూనకాలు వచ్చేవి. వాళ్ళు అడిగితే ఉండేవారు, ఏమని? అది వచ్చి కావాల్సినవి అడిగాయి. చేపల కూర, మాంసం కూర. అప్పట్లో కోళ్ళు మామూలుగా మన ఈ కోళ్ళు లేవు కదండి, బ్రాయిలర్ కోళ్ళు లేవు, అన్ని నాటు కోళ్ళు. వాటి కోసం సపరేట్గా పెంచేవారు ఈ ఊరు వారు. పుంజుల్ని దానికని చెప్పి పెంచేవాళ్ళు, మేకపోతలు పెంచేవాళ్ళు, బలెత్తో ఉండేవాళ్ళు. ఆ కళ్ళు ఉండేది, కళ్ళు తీసుకొచ్చేవాళ్ళు, ఇంత బాణలు ఉండేవి. కళ్ళు తీసుకొచ్చి కళ్ళు పోసి వాటిని అర్పిస్తారు. దేవునికి మహిమ కలుగునుగా. ఏంటి ఇదంటే అప్పుడు చిన్నప్పుడు చెప్పుకోవాలి, ఏమని? గంగానమ్మ, గొంతేనమ్మ, పోలేరమ్మ, ఈ ముగ్గురు అక్క చెల్లెళ్ళయ్యా, మరి ఆవుల గ్రామాలను కాపాడతారు అంటే గ్రామ దేవతలు అని చెప్పారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అలాంటి ఆచారాలు జరిగాయి. ఈ రోజున ఈ గ్రామంలో అవన్నీ లేకుండా పోయింది. దేవునికి మహిమ కలుగునుగా. ఈ గ్రామం అంతా క్రైస్తవ గ్రామంగా మార్చబడింది. 90% అంతా కూడా క్రైస్తవ గ్రామంగా మార్చబడింది. అందరూ కూడా బాప్తిసాలు పొందారు ప్రభు కృప వల్ల. కాకపోతే ఇంకా చిన్న చిన్న అక్కడక్కడ కొంతమంది ఉన్నారు, వారు కూడా రక్షించబడితే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగా ప్రియులారా, దేవతలు అనబడే వాటిని మనుషులే రూపించుకుని మనుషుల చేతుల ద్వారా రూపించబడుతున్నాయో వాటిని ఆశ్రయించకూడదు. అంటే ఇతరుల వలె, నీ పొరుగు వారి వలె నీవు వాటిని సేవించకూడదు. ఇక్కడ ఒక రాజు ఉన్నాడండి, అలా సేవించిన రాజు మీ ముందు తీసుకొచ్చి నేను అనుమతిస్తాను. 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 18వ వచనంలోనూ ఉంది అదే మాట. యెషయా పుస్తకం 37వ అధ్యాయం 18, 19 వచనాల్లోనూ ఉంది అదే మాట. 18, 19, 19, 18 2వ రాజు. వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యముల యొక్క దేవతలు నిజమైన దేవతలు కాక అవి మనుషుల చేత చేయబడిన కర్రలు, రాళ్లే కనుక వారు వాటిని నిర్మూలన చేశారు. హిజ్కియా ప్రార్థన ఇది, చాలా శక్తివంతమైన ప్రార్థన. యెహోవా మా దేవ, లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడు అని యెహోవా అని తెలుసుకున్నట్లు అతని చేతిలో ఉండి మమ్మల్ని రక్షించుము. ఇక్కడ ఈ ఇశ్రాయేలుల మీద, యూదుల మీదకి సెన్హెరీబు అనే అతను దండెత్తి వచ్చాడు. దండెత్తి వచ్చినప్పుడు
అతను అతడు రాలేదు కానీ రాజు యొక్క అనుచరుడు వచ్చి వాడు ప్రగల్భాలు పలుకుతున్నాడు. ఇదిగో మేము ఇప్పటి వరకు జయించిన ఈ రాజ్యాలన్నీ రాజులన్నీ వారి దేవతలు వారిని రక్షించలేక మా చేతిలో ఓడిపోయాయి. మేము వాటిలన్నింటిని కూడా అగ్ని చేత కాల్చివేశాము. మీరు మాకు ఒక లెక్క, అసలు మా సైన్యం ఎంత ఉందో మా బలగం ఎంత ఉందో చూసావా? మీరు మా ముందు ఏ పార్టీ వారు? మీ దేవుడు మిమ్మల్ని రక్షించుతాడా? మా ముందు మీ దేవుడు నిలుస్తాడా అని చెప్పి ప్రగల్భాలు పలుకుతాడు. హిజ్కియా ప్రభువుతో ప్రార్థన చేసి, అయ్యా ఇదిగో మరి ఈ విధంగా వాడు ఇలా పలుకుతున్నాడు అయ్యా అని. ప్రభు ఏమంటున్నాడు? వాడు మాట్లాడేది మిమ్మల్ని కాదు, నన్నే తృణీకరించాడు అని చెప్పాడు. అని చెప్పి ఆయన శక్తి ఏంటో ఆయన ప్రభావం ఏంటో చూపించాడు వాడు. దేవునికి మహిమ కలుగునుగా. అతని గూర్చి యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, సియోను కుమారి అయిన కన్నిక నిన్ను దోషణ చేయుచున్నది, నిన్ను అపహాస్యం చేయుచున్నది. ఓ యెరూషలేము కుమారి, నిన్ను చూసి తల ఊచుచున్నది. నీవు ఎవరిని తిరస్కరించితివి? నీవు ఎవరిని దూషించితివి? నీవు గర్వించి ఎవరిని భయపెట్టితివి? ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుణ్ణే కదా ఈ దూతల చేత యెహోవాను తిరస్కరించి పలికించిన మాటలు ఇవే కదా అని దేవుడే మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. తర్వాత వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు. తర్వాత రాజు లేడు, చనిపోయారు. దేవునికి మహిమ కలుగునుగా. కానీ ప్రియులారా, వాడు ప్రజలను దూషిస్తే వాడు మిమ్మల్ని కాదు దూషించింది నన్నే అని చెప్పాడు. సియోను కుమార్తె అని చెప్పాడు, యెరూషలేము కుమార్తెతో చెప్పాడు. అంటే ప్రతిష్ఠించబడిన ఆయన యొక్క కుమార్తెలు, ఆయన యొక్క బిడ్డల్ని వాడు దూషించాడు. వాళ్ళు దూషించింది మిమ్మల్ని కాదు నన్నే అని నాకు చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అక్కడ హిజ్కియాకు విజయాన్ని ఇచ్చినది, యుద్ధము చేయకుండానే విజయాన్ని ఇచ్చాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. మన దేవుడు అంత గొప్ప దేవుడు. ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అషూరు వారి దండుపేటలో చొచ్చి 185,000 మందిని హతం చేసి, ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ కూడా మృత కళేబరం శవములై ఉన్నారు. అషూరు రాజైన సన్హెరీబు తిరిగిపోయి నినివే పట్టణానికి వెళ్ళిపోయి నివసించిన తర్వాత అతడు నిస్రోకు అనే తన దేవతా మందిరమునందు మ్రొక్కుచుండగా అతని కుమారులైన అతని కుమారులు ఇద్దరు కలిసి అతన్ని చంపేశారు, పారిపోయారు. దేవునికి మహిమ కలుగు. చాలా అండి, దేవునికి మహిమ కలుగా. చూసారా, దేవుడి మీద తిరుగుబాటు చేసిన వాడికి అసలు నీ దేవుడు ఏ పాటి వాడు, నీ ఎంతటి వాడు అని ఆడు ప్రగల్భాలు పలికితే వాడికి ఏ గతి పట్టింది? వాడి దేవత ముందే వాడి సొంత కుమారులే చంపివేస్తే వాడికి దిక్కులే. దేవునికి మహిమ కలుగుగా. 185,000 మంది ఒక్క రాత్రిలో హతమైపోయారు. సైన్యములు ఎంతమంది అండి? 185,000 మంది హతమైతే ఇక తెల్లారు లేసిన శవాలను చూసి పారిపోయాడు. దేవునికి మహిమ కలుగుగా. అది నీ ప్రభు యొక్క సామర్థ్యము, శక్తి. నీ ప్రభు యొక్క సామర్థ్యము, శక్తి నువ్వు గుర్తు ఎరగాలి. ప్రార్థన హిజ్కియా చిన్న ప్రార్థన చేశాడు, కానీ ఆయన ప్రభావ మహత్యములు అక్కడ ప్రత్యక్షమై అంతటి ప్రార్థన. దేవునికి మహిమ కలుగు. ఆ విధంగా నీవు కూడా ఆ రోషము కలిగి నీవు కూడా ప్రార్థన చేస్తే నీకు శత్రువే లేకుండా చేస్తాడు. నీ సరిహద్దులో నెమ్మది కలుగుతుంది.
నీకు సుఖ జీవనం కలుగుతుంది. నీ బిడ్డలు ఆశీర్వదించబడతారు. నీవు నీ బిడ్డలు కూడా నీ పితరుల యొక్క శ్వాసాన్ని అనుభవిస్తారు. అంటే శ్వాసం అంటే వారికి ఇచ్చిన ఆ ఆశీర్వాదాలు కానీ, వాగ్దానాలు కానీ, ఆ ఈవులు కానీ అవన్నీ కూడా పరిపూర్ణంగా అనుభవిస్తారు. దేవునికి మహిమ కలుగుగా. ఇవన్నీ కూడా ఎప్పుడు దేవునికి మహిమ కలుగుగా. ఇతర దేవతలను అనగా మీ చుట్టూనున్న జనముల దేవతలను మీరు సేవింపకుండా ఉన్నప్పుడు మాత్రమే. అందరిలో నా ప్రభు కూడా ఒక్కడే అని చెప్పి అందరిలాగా ఫోటోల్లో ఈయన ఫోటో కూడా పెట్టేసి చాలా చోట్ల చూస్తూ ఉంటాం. అందరి ఫోటోలు ఉంటాయి, ఈయన ఫోటో ఏదో ఒక దేవుడు రక్షించిపోతాడా అని ఎదురు చూపాను. అలా ఖండితంగా మన దేవుడు మాత్రమే రక్షించి వాడే ఉన్నాడు అక్కడ. అవన్నీ కూడా ఉంటే బొమ్మలో విగ్రహాలు. దేవునికి మహిమ కలుగుగా. అది నీవు గుర్తు ఎరిగి ఆయన నిన్ను ప్రత్యేకపరుచున్నాడు కాబట్టి నీవు కూడా ప్రత్యేకంగా జీవించినప్పుడు సమస్తము కూడా నేను పొందుకొని అనిపిస్తాను. అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం.